ఇప్పుడు ఒకరిని పోలీసులకి పట్టించావు కదా. సార్ నేనేమి పోలీసులకు పట్టించలేదు. తలుపు తెరిచాను, అతను పడిపోయాడు అంతే సార్. అదే మా లెక్కలో అది పట్టించినట్టే. పర్లేదు, అది మేం చూసుకుంటాం. లాడ్జ్ లో మాకు కావాల్సింది ఒకటి ఉంది, అది నువ్వేనమ్మా తీసుకురావాలి. సార్ నేనెందుకు సార్ తీసుకురావాలి? తీసుకొచ్చేవాడిని పోలీసులకి పట్టించావు కదా, మరి నువ్వే కదా తీసుకురావాలి. ఎందుకు చెప్తున్నానంటే పోలీసులు అడ్డుపడకుండా నువ్వు మాత్రమే లోపలికి వెళ్ళి రాగలవు. లేదు సార్, నేను వెళ్ళడం కుదరదు. అయ్యయ్యో, నువ్వు వెళతావా లేదా అని అడగట్లేదమ్మా. వెళ్ళి ఆ వస్తువుని తీసుకొచ్చిచ్చి చెల్లెల్ని తీసుకెళ్లిపో అంటున్నాను. టోనీ, చెల్లమ్మని తీసుకెళ్లి ఐస్ క్రీమ్ కొనివ్వు. పాపా నేతో వెళ్ళు. టోనీ తీసుకెళ్ళు. కనిపించకుండా తీసుకుపోరా. పోండి సార్, పోండి. పైసా కోనైసా మూర్తి, ఆటోని పిలువు. లోపలికి వెళ్ళకూడదమ్మా. సార్ లోపల డాక్యుమెంట్ మర్చిపోయినా. లేదమ్మా, లోపల చెకింగ్ నడుస్తుంది. ఎవరిని పంపడం కుదరదమ్మా. ఏటయ్యా సార్ లోపల ఏదో డాక్యుమెంట్ ఉందంట, తీసుకోవాలంటున్నారు. పంపవయ్యా. ఆ బ్యాగ్ కూడా చెక్ చేయమ్మా. ఏయ్ పిల్ల ఇట్రా. ఏ పిల్ల నిన్నే ఇట్రా. ఆ పిల్లని తీసుకురామ్మా. ఏమా రామ్మా ముందుకి. కదా పోమ్మా, నిలబడ్డావేంటి? పోమ్మా. ఏమా డాక్యుమెంట్ కోసం వచ్చిన అమ్మాయివేగా, నువ్వెందుకు క్యూలో నించనా? వెళ్ళిపా. సరే, నేను ఎటువైపు తిరుగుతాను, నువ్వు సరుగుతాయి. సార్ ఎందుకు మీరు తిరగాలి? డ్రెస్ లో దాచే తెచ్చుంటావు అనిపించింది. లేదు సార్, టిఫిన్ బాక్స్ లో తెచ్చా. టిఫిన్ బాక్స్ లో ఏది? బాగుంది. నాలాంటి వాళ్ళని అన్ని విప్పి చెక్ చేస్తున్నారు. ఆడపిల్ల అనగానే వదిలేశారా? ఇప్పుడు టిఫిన్ బాక్స్ కావాలా? రేయ్, ఏదైనా కవర్ ఉంటే ఇలా ఇవ్వు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఎంతో ముఖ్యమైన విషయం. చాలా జాగ్రత్తగా విను. నువ్వు ఈ కార్ నుంచి కిందకి దిగ్గానే నువ్వెవరో నేనెవరో, నేనెవరన్నది నీకు తెలీదు. అర్థమైందా? వెళ్ళు. ఏంట్రా 700? 700 రూపాయల? ఎందుకు? ఐస్ క్రీమ్ తినమని చెప్పావు కదా. ఐస్ క్రీమ్? ఎన్ని ఐసులు బాబా? 33 సార్. 30? ఆ పిల్లకి ఎన్ని తినిపించావురా? అది వద్దనేసింది. రేటు బాగా ఎక్కువ కదా, వాడిని లేపేయమంటావా? ఆ పిస్టల్ ఇవ్వు. వెళ్ళి వాడికి డబ్బులు ఇచ్చిరా. పర్సు పోయింది కదా. అయితే నువ్వు పో, బండి పోనిరా. మనకున్న సమస్యల్లో వీళ్ళెవరో తెలియట్లేదే. పర్వాలేదు వదిలే, అది మన మనిషికే. ఏం నువ్వు అనేది? ఇదేవర్ది? నాతో ఒకడున్నాడే, వాడిది. వాడి పర్సు నువ్వెందుకే తీసావు? ఇందులో చాలా క్యాష్ ఉంది, తీయాలనుకున్నాను, అందుకే తీసాను. తప్పు కదా? మనం ఇప్పుడున్న పరిస్థితిలో ఏది తప్పు కాదు, అందులోని ఇలాంటి మనుషుల దగ్గర తీసుకోవడం తప్పే కాదు. దాని లేవు. కోకిల వాళ్ళ ఇంటి మీద కన్నేశాడా? ఎవరా నువ్వు? 4 బిస్కెట్లు కొనుక్కుని 4 గంటలుగా ఆ ఇంటి వైపు చూస్తున్నావేంద్రా? ఎల్కే అంటే లవ్ కుమారా? లక్ష్మణ్ కుమార్ అన్నా. లక్ష్మణ్ కుమార్ అంటే పెద్ద పుడింగివా? నేను నా అన్నల భావం చెప్తున్నా. ఆ ఇంట్లో ఉన్న అమ్మాయిని లవ్ చేస్తున్నా. రే ఆనంద్, ఈ తుంచు మొహంగాని చూసావా? రే అన్నా, 10 లక్షలు ఖర్చు పెట్టి ఈడ కొట్టు పెట్టు కూర్చున్నాను. 10 రూపాయలట్టి బిస్కెట్లు కొనుక్కుని నా కొట్టు ముందే సైట్ కొడతావట్రా? చెప్పరా, ఏం పని చేస్తున్నావు? కాలేజ్ అన్నా. కోకిల కాలేజ్ చదువు అయిపోయి 4 ఏళ్ళైంది, సర్టిఫికెట్లు ఇంట్లోనే ఉన్నాయి. చదువు పూర్తి చేయలేదన్నా.
సెల్లెలా ఆ, నువ్వు సెల్లెలు లవ్ చేస్తున్నావా అవును బ్రో ఆ? నేనెవరో గుర్తుపట్టావా తెలుసన్నా ఎవరు అక్కని లవ్ చేస్తున్నా ఎలా కనిపెట్టావు మీ పర్సనాలిటీకి అక్కే పర్ఫెక్ట్ నువ్వు లోపలికి రా రే ఫ్యాన్ రా ఇదిగో ఇందులో సంతకం పెట్టు. ఏంటిది? సిలిండర్ నేమ్ ట్రాన్స్ఫర్ ఫామ్. ఇదెందుకు ఇప్పుడు? నేనున్నప్పుడే ఇవన్నీ పూర్తి చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత ఆ రోజురా ఈ రోజురా అని తిప్పించుకుంటారు. ఇదిగో సంతకం పెట్టు. నేను పని చేయనా? 6 అడుగులు గొయ్యి తీసి నేను పాతేస్తాను. సంతోషంగా వెళ్ళిపో. రోజు చికాకు తెప్పిస్తున్నా. ఇందులో సంతకం చేసి టేబుల్ మీద పెట్టి వెళ్ళు. మీ అమ్మకి ఎన్నేళ్లమ్మా? 62 ఏళ్ళు మ్యామ్. ఓసారి అటు చూడు. ఆ పిల్లాడికి 4 ఏళ్లు. మీ అమ్మకి ఏ వ్యాధి ఉందో ఆ పిల్లాడికి అదే వ్యాధి. ఈ పరిస్థితిలో 25 మంది ఉన్నారు. అందరి పిల్లల కండిషన్ క్రిటికల్ గానే ఉంది. వాళ్ళకి హెల్ప్ చేయడానికే సరిపడా ఫండ్స్ మా దగ్గర లేవమ్మా. ఈ పిల్లల కోసం ఏదో ఒకటి చేసిన తర్వాతే మీ అమ్మ ఏజ్లో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించగలుగుతాం. అమ్మాయి ఒక నిమిషం. ఇలాంటి ఎన్జిఓల వల్ల ప్రతి ఒక్కరికి సాయం చేయడం కుదరదమ్మా. వాళ్ళకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. నిజానికి వీళ్ళు కాక హెల్ప్ చేయడానికి చాలా మంది ఉన్నారు. నువ్వు అక్కడ మాట్లాడింది విన్నాక మనసుకు చాలా బాధ అనిపించింది. ఏదేమైనా అమ్మ కదా, ఖచ్చితంగా మీకు సహాయం అవసరం అయితే రేపు ఉదయం ఈ అడ్రస్కి వచ్చి కలుగు. రావడానికి ముందు ఓ కాల్ చేసిరా అమ్మా. సరేనమ్మా? సరే సార్, మీకు చాలా థ్యాంక్స్. తన్ని బాగా చూసారా సార్? మీకు ఓకేనా సార్? ఫైనలైజ్ చేద్దామా సార్? ఫైనలైజ్ ఎప్పుడో చెప్పమ్మా. సార్ ఎప్పుడు ఇంతేనమ్మా, ఎంతో మంచివారు. ఎవరికే కష్టం వచ్చినా వెంటనే సహాయం చేస్తారు. మీకు ఎలాగైతే కొన్ని అవసరాలు ఉన్నాయో అలాగే ఆయనకి కొన్ని అవసరాలు ఉన్నాయి. అవి మీరు పూర్తి చేయాలని ఆశపడుతున్నారు. అలాగే సార్, నన్నేం చేయమంటారు? సార్కి ఫామ్ హౌస్ ఒకటి ఉందమ్మా. ఆయన పిలిచినప్పుడల్లా నువ్వు అక్కడికి రావాల్సి ఉంటుంది. ఇదేమీ కంపల్షన్ కాదు, ఫోర్స్ చేస్తున్నావని కూడా నువ్వు అనుకోవద్దు. నీకు మనస్ఫూర్తిగా ఈ పని చేయడానికి ఇష్టం ఉంటేనే ఒప్పుకోవచ్చు. ఒక్క విషయం నేను కన్ఫర్మ్గా చెప్పగలను, ఎట్టి పరిస్థితిలోనూ ఈ విషయం ఎవరికీ తెలియనివ్వం. మేమంతా మర్యాద గల పెద్ద మనుషులం. నీకు ఓకే అనుకుంటే ఈ అడ్రస్కి శనివారం వచ్చేసేయి. ఇంకో 3 నెలల తర్వాత ఎలాగో ఉండను కాబట్టి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నావా? నేనున్నంత వరకు నేనే వండి పెడతాను. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. సరే, నువ్వే వండుకో. నోటికి వచ్చినట్టు మాట్లాడుకో. నువ్వు అడిగినట్టు నీకు 10 లక్షలు ఇస్తాను. ఒకవేళ నువ్వు అది తిరిగి ఇవ్వలేకపోతే మేమే నెత్తిన గుడ్డేసుకోవాల్సి వస్తుంది. వచ్చామా, తిన్నామా, వెళ్ళామా అన్నట్టుంటే మనం బంధువుల్లా ఉండొచ్చు. బావా, ఆ అమ్మాయి వచ్చింది. ఏ అమ్మాయి? ఆ రోజు మ్యాన్షన్ నుండి సరుకు తీసుకొచ్చి ఇచ్చింది కదా. ఆ అమ్మాయా? ఏంటంట? అది సరుకు 1% కమిషన్ అడుగుతుంది. కమిషన్? భయపడద్దు, డాక్యుమెంట్ క్లియర్. ఫుల్ గా ఎంక్వైరీ చేశా. అబ్బా ఏటీఎం వాచ్మెన్, అమ్మ పేషెంట్, చెల్లెలు కాలేజీ చదువుతుంది. ఏం ప్రాబ్లం లేదు, కొంచెం బుక్క ఇచ్చినా లేపేయచ్చు. ఇప్పుడు కూడా నువ్వు ఇవ్వడం కుదరదు పో అంటే వెళ్ళిపోతుంది. టోనీ, ఎందుకో డౌట్ గా ఉంది. ఆ అమ్మాయి మన చోటుని ఎలా కనుక్కుందో ముందు తెలుసుకోవాలి. వెళ్ళి మన వాళ్ళని రమ్మను. ఈ మాత్రం దానికి మన వాళ్ళు ఎందుకు? నన్ను అడిగితే నేనే చెప్తా కదా. నీ చెప్తావా? ఆ రోజు నేను పోగొట్టుకున్న పర్సుని ఆ అమ్మాయి తీసుకొచ్చి నా చేతికిచ్చింది. ఇందులో 4 విజిటింగ్ కార్డులు ఉన్నాయి బావా. చాలా మంచిది, ₹1 కూడా తీసుకోలేదు. ఇదిగో, ఇది ఆ పిల్లకిచ్చి పంపించు. మారా $25 లక్షలకు 1% కమిషన్ అంటే 25,000 అంటగా బావా. ఇందులో 5,000 ఉందంట. సరుకు విలువ 25 లక్షలని ఎవరు చెప్పారు? నేనే చెప్పా. అక్క కోసమని 30 వంతు దగ్గర మర్యాదగా ప్రవర్తించు. పోరా, పోయి పిలుచుకురా.
ఇందులో 25,000 ఉన్నాయి. ఆ రోజు చెల్లెలికి ఏమవుతుందో అని భయంతో పరిగెత్తుకుంటూ వెళ్ళావు చూడు, నీ ప్రేమకి ఇది కానుక.